హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ కడప బాయ్స్. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే సోషల్ మీడియా పవర్ ఏంది, సోషల్ మీడియా స్ట్రెంగ్త్ ఏంది అనే దాని మీద మేము టాపిక్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే సోషల్ మీడియా అనేది ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా రిచ్ అవ్వాలన్నా, లేదంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సక్సెస్ అవ్వాలన్నా ఓన్లీ ఒకే ఒక్క ఛాన్స్ మనకు ఉండేది ఏంటంటే సోషల్ మీడియా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్లవ్ ప్రశాంత్ని తీసుకుంటే అతను నార్మల్గా కామన్ వీడియోలు చేసుకుంటా, బ్లాగ్స్ చేసుకుంటా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత రైతు బిడ్డ అని చెప్పుకొని, తర్వాత ఫార్మర్స్ యొక్క అందరినీ సపోర్ట్ తీసుకొని అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యి సక్సెస్ఫుల్ అయినాడు. అతను మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అనవసరం, నన్ ఆఫ్ బిజినెస్. సో అతనైతే సక్సెస్ఫుల్ అయినాడు. కేవలం షార్ట్స్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా, నార్మల్ వీడియోస్ తీసుకుంటా సక్సెస్ అయినాడు. సెకండ్ నా అన్వేషణ ఎంత సక్సెస్ఫుల్ అయినాడో మన అందరికీ తెలుసు. కాకపోతే అతను నార్మల్గా జాబ్ చేసుకుంటూ, నార్మల్గా క్యాజువల్గా వీడియోస్ చేసుకుంటూ, యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటూ ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి. 7 వింతల్ని కవర్ చేసిన ఏకైక యూట్యూబర్ నా అన్వేషణ అని అందరికీ తెలుసు. అతని ఇన్కమ్ దాదాపు మనకు అందరికీ తెలిసి ఎంత ఇన్కమ్ వస్తుందో. సో అది ఫ్రెండ్స్ సోషల్ మీడియాకు ఉన్న పవరు. సో మనం కూడా సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలంటే జస్ట్ ట్రై చేయాలా, ఈరోజు నుంచి ట్రై చేయాలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే యాక్చువల్గా మనం ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా, సాధించాలన్నా, లేకపోతే ఏదైనా స్టార్ట్ చేయాలన్నా మన కలరు, మన హైటు, మన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ ఇమ్మానుయేల్ ఉన్నాడు. అతను బ్లాక్, హెయిర్ లేదు, హైట్ లేడు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమి లేదు. అయినా కూడా ఆయన వంతు ఆయన కృషి చేసి స్టార్ట్ చేశాడు. జబర్దస్త్ ద్వారా ఎంటర్ అయ్యేసి స్టార్ట్ చేసేసి తన లైఫ్ని ప్రజెంట్ మన బిగ్ బాస్లో చాలా చక్కగా ఆడుతున్నాడు. సెకండ్ సుహాస్ ఆయన కలర్ బ్లాక్, ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. నార్మల్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేసి ప్రజెంట్ సక్సెస్ఫుల్ హీరోగా చాలా సినిమాలు తీసి హిట్లు, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కలర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో మనం ఏదైనా సాధించాలన్నా, లేకపోతే ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, జీవితంలో ముందుకెళ్ళాలన్నా, పైకి ఎదగాలన్నా, కలరు, హైటు, వెయిట్, మన బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి ఏవి మనకు అవసరం లేదు. మన ధైర్యము, మన కన్సిస్టెన్సీ, మన ఓపిక ఇవి ఉంటే చాలు సక్సెస్ కావచ్చు.